స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దినములు గతించిపోతా ఉన్నాయి. ఇది ఫిబ్రవరి నెల. మరి ఇంచుమించు 18 దినాలు గడిచిపోయి 19వ దినానికి మనం వచ్చి ఉన్నాం. మరొక 11 దినాల్లో లేదా 10 దినాల్లో ఈ నెల అయిపోబోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె ఉండగా జ్ఞానుల వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రతి క్షణం చాలా విలువైంది. కనుక దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో ఈ ఈ ఆలోచనలు కలిగి ప్రతి ఒక్కరూ ఉంటే మరి దేవుని యొక్క దీవెనలు మెండుగా వస్తాయని తెలియచేస్తూ, మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినాను నేను చేతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం. మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నా నామమున మీరు నన్ను ఏమడిగినాను నేను చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఏదడిగినా చేస్తానన్నాడు. కనుక మరి దేవునికి విరుద్ధమైన కోరికలు మానవుడిగా మనకి విశ్వాసులుగా మనకు ఉండడానికి వీల్లేదు. కనుక మరి దేవుని చిత్తానుసారంగా మరి ఆయన మెచ్చేవి మరి ఏదైనాను సరే మరి ప్రజలమైన మనము మరి ఆయన నామములో అడిగితే దేవుడు మనకు మరి ఖచ్చితంగా చేస్తాడు. కనుక ఆరోగ్యమా మరి దేవుడు ఇస్తాడు. మరి అలాగే నీ వ్యాపారంలో మరి నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయేమో, న్యాయపరంగా ఒకవేళ నువ్వు నడుచుకోకపోతే నష్టపోయేవేమో, కానీ నేను న్యాయంగా నడుచుకుంటాను ప్రభా, నేను మరి నా వ్యాపారాన్ని వృద్ధిపరచని ఒకవేళ మరి ప్రార్థించగలిగితే మరి ఆయన నీపై కృప చూపించి నిన్ను మరి నీ వ్యాపారంలో అభివృద్ధి చేయబోతున్నాడు. అలాగే వ్యవసాయంలో లాస్ అయిపోయి ఉంటే మరి దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను ఇలా వ్యవసాయంలో నష్టపోయి ఉన్నానని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను మరి ఆ నష్టాన్ని పూడ్చి వ్యవసాయాన్ని, పాడి పంటలు, అలాగే అనేకమైన ప్రతి విషయంలో సంఘం కావచ్చు, సంఘం కూడా ఒకవేళ కోల్పోయి ఉండొచ్చు, సంఘాన్ని కోల్పోయి ఉండొచ్చు, మరి విశ్వాసులు చెదిరిపోయి ఉండొచ్చు. అయితే నీవేం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. యేసు నామములో ఏదడిగినా సరే దేవుడు ప్రభు నీకు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను మరి దేవునికి ఇష్టంగా జీవించడానికి, దేవునితో నడవడానికి, మరి ఆయన చిత్తానుసారంగా అడిగి పొందుకోవడానికి మరి దేవుడు కృప చూపిస్తూ ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానంకే నేను స్తుతిస్తున్నామా. నీ నామమున నేనేమి అడిగినాను నేను చేస్తానని వాగ్దానం చేస్తున్నా. ఎంతమంది ప్రజలు నాయన వారికి ఉన్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి నాయన, వారు ఎదుర్కొంటున్న అవమానాలను బట్టి, పోరాటాలను బట్టి నా తండ్రి నిన్ను అడుగుతూ ఉన్నారు. నీ చిత్తానుసారంగా అడుగుతున్న వారు అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, హాస్పిటల్లో ఉన్నవారు, వెంటిలేషన్ మీద ఉన్నవారిని మీరు కనికరించండి. అలాగే ప్రభా నాయన, యవనస్తులకు చక్కటి సంబంధాన్ని గ్రహించండి ప్రభా. అలాగే ప్రభా, యువత చెడిపోతూ ఉన్నారు ప్రభా, ఆ వ్యసనాలకు గురై ప్రభా, వారందరినీ మీరు కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నేను ఎటువంటి వ్యసనాలకు ఎడిట్ కాకుండా అన్న తండ్రి నీ కాపుదలంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా, ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్నారో వారందరి జీవితాల్లో నాయన మరి వాగ్దానం నెరవేర్చమని, సంవత్సరం అంతా దయకిరటం నీకు అనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తూ, ఇద్దరిని బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున అడిగి ప్రార్థన పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. కనుక మరి ప్రతి దినము మీరు ఈ వీడియోలు మీరు చూస్తూ ఉండండి. అలాగే మరి విశ్వాసంలో ముందుకు సాగండి, ఆత్మీయంగా బలపడండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.